జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు బీజేపీ నేతలు. ఈ క్యాండిల్ ర్యాలీలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు భారీగా పాల్గొన్నారు. ఉగ్రదాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నేతలు. ప్రజలపై దాడులు చేయడం అంటే పాకిస్తాన్ది పిరికి పంద చర్య అన్నారు ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్. నిన్నటి దాడి ఘటనతో భారతీయుల రక్తం ఉడికిపోతుందన్నారు. నిరాయుధులైన టూరిస్టులపై దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు నేతలు. దమ్ముంటే ముందుకు వచ్చి దాడి చేయాలన్నారు. ఈ దాడి వెనుక ఎవరున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. పాక్ ఆర్మీ జనరల్ వ్యాఖ్యల తర్వాత ప్రీ ప్లాన్డ్గా దాడి జరిగిందన్నారు. ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తీస్తామని హెచ్చరించారు నేతలు. తీసుకోని విధంగా ఉన్నటువంటి ఆ కాశ్మీర్ యొక్క అందాలను చూసడానికి వాళ్ళందరూ అక్కడ ఆనందం గడపడానికి పోయినటువంటి ఆ కుటుంబాల పైన ఆ హేయమైన చర్యకు పాల్పడినటువంటి ఆ ఉగ్రవాదులు ధైర్యం ఉన్నవాడు ఎవరు నిరాయుధమైన దాడి జరపరు, అమాయకులైన ప్రజల మీద దాడి జరపరు. దమ్ముంటే ఎదుర్కోదురు, అంతేగాని అమాయకుల ప్రాణాలు తీసి మేము పెద్ద హీరోలమని అనుకుంటే ఆ ఉగ్రవాదులు మిమ్మల్నే కాదు, మీ వెనక ఉన్న ఎవడెవడు వెనక ఉన్నాడో మిమ్మల్ని అందరినీ కూడా అంటూ చూసే వరకు ఈ సంఘటనకు మీరు మూల్యం చెల్లించగాలి. ఇంతకు అంతలో మూల్యం చెల్లించే వరకు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మిమ్మల్ని వదిలిపెట్టదు. పాకిస్తాన్ లో ఏ రకంగా ఆ ఆర్మీ చీఫ్ సైతం కూడా ఏ రకమైన వ్యాఖ్యానాలు చేశాడో ఈ మధ్య కాలంలో, ఇది నిజంగా నిన్న జరిగిన సంఘటనకు అది దర్పణం పడుతూ ఉన్నది. వాళ్ళు ఒక ప్రీ ప్లాన్డ్ అటాక్ గా ఏ రకంగా పాకిస్తాన్ ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాదులు ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా పర్యాటకులు పహల్గామాకు వచ్చి ఆ రకంగా కుటుంబ సమేతంగా కొత్త దంపతులు కూడా వాళ్ళందరూ కూడా లెక్క చేయకుండా వారి యొక్క మతాన్ని అడిగి పేరు మీద వాళ్ళను ఆ రకంగా మరి గుర్తించి తూటాలతో పేల్చి భార్య ముందనే ఆ రకంగా భర్తలను, తల్లి ముందనే కొడుకులను హతమార్చినటువంటి ఈ దుస్సంఘటన మొత్తం ప్రపంచమంతా కూడా ఇవాళ ఖండిస్తా ఉన్నది. ఇవాళ అన్ని దేశాలు కూడా ఈ జరిగిన సంఘటన పట్ల ఇవాళ పూర్తిగా పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టే పరిస్థితి వస్తా ఉంది.